తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా అనే వ్యవస్థ తీసుకురావడం అభినందనీయమని, అలాగే ఆంధ్ర రాష్ట్ర సీఎం చంద్రబాబు ఎందుకు తీసుకోలేకపోతున్నాడని జై భీమారాం భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ అన్నారు. విజయవాడలో సోమవారం ఆయన మాట్లాడుతూ అక్రమ కట్టడాల కూల్చివేత సీఎం ఇంటి నుండే మొదలుపెట్టాలన్నారు. సీఎం నివాసం ఉంటున్న ఇల్లు అక్రమ కట్టడాలని, ఆ ఇల్లు ఎప్పుడు కూల్చివేస్తారో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పాలన్నారు. గత 2-3 రోజుల నుంచి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఒక సెన్సేషన్ ఇష్యూ, బహుశా ప్రజాస్వామ్య చరిత్రలో ఎవరు ఊహించని, ఏ ప్రభుత్వం చేయని ఒక సాహసోపేతమైనటువంటి చర్యలకి ఉపక్రమించినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనేటువంటి ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసి, ఈ వ్యవస్థకి కొన్ని అధికారాలు ఇచ్చి చెరువులు, కుంటలు, కెనాల్స్, ప్రకృతి ఎకోసిస్టమ్ని కాపాడాల్సినటువంటి బాధ్యత భావితరాలకి ఒక మంచి సమాజాన్ని అందించాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు ఎవ్వరూ చేయలేనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఆకలేస్తే మనం కంప్యూటర్ని తినం కదా, ఆకలేస్తే అన్నమే తినాలి, దాహం వేస్తే మంచినీళ్ళే తాగాలి. అంతేగాని 5G మొబైల్ని తినలేము, 5G నెట్వర్క్ని తాగలేము. ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ,